హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా? ఒకసారి వెనకాల పిక్ చూడండి. ఆకులు, చాక్లెట్స్, ఇవి బంతిపూల ఆకులు అనుకుంటున్నారు కదా? కాదండి, గంజాయి ఆకులు. ఈ గంజాయి ఆకులు ఎండిపోయాక ఈ ఎండిపోయిన ఆకుల పదార్థం ఏదైతే ఆ పొడి ఉంటుందో చాక్లెట్స్, ఎక్కడైతే చాక్లెట్స్ తయారు చేస్తారో ఆ చాక్లెట్స్లలో మిక్స్ చేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే గంజాయి చాక్లెట్ తయారవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద ఒక మాఫియా తయారైందండి దేశం మొత్తం. స్కూల్ పిల్లల్ని కూడా టార్గెట్ చేశారు గంజాయి మత్తులో ముంచడానికి. సో ఏంటంటే 8th క్లాస్ పిల్లలు, 7th నుంచి 10th లోపల పిల్లలు, అలాగే చిన్న చిన్న పిల్లలు తెలియకుండా స్కూల్ బయట చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయన్నమాట, కిరాణా స్టాల్స్ అవి ఇవి ఉంటాయి కదా, వెళ్ళి వాళ్ళకు నచ్చిన చాక్లెట్స్ కొనుక్కుంటారు. సో ఒకప్పుడు చాక్లెట్స్ 2-3 రకాలు ఉండేవి. ఆశ చాక్లెట్, ఇంకొకటి ఆరెంజ్ కలర్ పిప్పరమెంట్లు, ఇలా 4-5 రకాలు ఉండేవి. ఇప్పుడు ఒక 10-15 రకాల చాక్లెట్స్ వచ్చాయి. సో నచ్చిన చాక్లెట్లు కొనుక్కుంటున్నారు పిల్లలు. మ్యాంగో అని, కచ్చా మ్యాంగో, అది ఇది అని. సో వాటితో పాటు ఇవి కూడా సేల్ చేస్తున్నారు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులందరూ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఏంటి, పిల్లలకి మంచి బ్యాగ్ కొనాలి, మంచి స్కూల్ డ్రెస్ కొనియాలి, మంచి బుక్స్ మొత్తం కొనియాలి అని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఫీజులు కూడా తొందరగా ఒకటేసారి సంవత్సరానికి సరిపడా పే చేయాలని. కానీ ఇదే టైంలో బయట నుంచి కూడా ఒక కొంతమంది వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. స్కూల్ బయట స్టాళ్ళల్లో గంజాయి చాక్లెట్లు పెట్టాలి, బిజినెస్ బాగా చేయాలి, దేశాన్ని మొత్తం గంజాయి మత్తులో నింపేసి దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ గంజాయి మత్తులో ఎక్కువ పడుతుంది స్కూల్ విద్యార్థులు, మెయిన్గా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల. అలాగే ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్సేనండి ఎక్కువ గంజాయి మత్తులో దిగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజ్ అయిపోగానే, స్కూల్ అయిపోగానే పిల్లలు వాళ్ళు ఎలాంటి బిహేవియర్తో ఇంటికి వస్తున్నారు. ఒకప్పుడు బాగా ఆటలు ఆడుకొని బాగా ఏదో డ్రౌజీనో బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చేవాళ్ళు బాగా అలసలతో. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్ అయిపోగానే కొంతమంది కోపంతో, చిరాకుతో, లేకపోతే మత్తుతో, ఏదో తెలియని మత్తుతో ఇంటికి వస్తున్నారు. ఇది చాలామంది తల్లిదండ్రులు గమనించారు. ఈ మధ్య మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. కొంతమంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ సెంటర్స్కి కూడా తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం బయట. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్స్ స్టార్ట్ అయ్యి పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళు ఎంత ఆశపడుతుంటారో, అలాగే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంటికి సాయంత్రం ఏ టైంకి వస్తున్నారని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే మెయిన్గా స్కూల్ పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలు ఎలాంటి చాక్లెట్స్ తింటున్నారు, వాళ్ళ బ్యాగ్స్ కూడా చెక్ చేయాలి. వాళ్ళు ఎలాంటి కంపెనీ చాక్లెట్స్ తింటున్నారు, వాళ్ళ బ్యాగ్లో ఏమున్నాయి, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తే చాలా బెటర్. లేకపోతే పిల్లలు వాళ్ళ చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఈ మధ్య మరికొన్ని న్యూస్లు చూస్తున్నాం. పిల్లలు స్కూల్లోనే చాక్లెట్స్ అక్కడక్కడ స్కూల్స్ బయటే చాక్లెట్స్ తిని స్కూల్లోనే నిద్రపోవడము, లేకపోతే కడుపు నొస్తుంది అనడము, లేకపోతే తలనొస్తుంది అనడము, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి అని పిల్లలు అడగడం, ఇలాంటివి చాలా వరకు మనం ఈ మధ్య చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ యాజమాన్యం కూడా బయట ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటివి అమ్ముతున్నారు చాక్లెట్స్, కొంచెం స్కూల్ యాజమాన్యాలు కూడా దృష్టి పెట్టాలి బయట. కాబట్టి రానున్న రోజుల్లో ఇవి ఎంతవరకు వీటికి పిల్లల్ని దూరంగా ఉంచితే అంత బెస్ట్. చాక్లెట్లు అంటే మెయిన్గా వాళ్ళు ఎలాంటి కంపెనీ చాక్లెట్స్ తింటున్నారు, అలాగే ఇంటికి ఏ టైంకి వస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీటిపైన కూడా చదువుతో పాటు పిల్లల మీద వీటితో పాటు కూడా దృష్టి పెడితే తల్లిదండ్రులు ఇలాంటి వాటికి పిల్లల్ని దూరంగా ఉంచవచ్చు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పూరా లోకల్.